తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతల గొడవ నడుస్తుంటే మరోవైపు మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల దుబాకలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓ చెల్లికి ఇచ్చినట్టు కొండా సురేఖ మెడలో చేనేత నూలు దండ వేశారు. అయితే దీనిని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తప్పుగా చిత్రీకరిస్తూ ట్రోలింగ్ చేశారు. అందులో ఓ నెటిజన్ వారిద్దరి ఫోటోను పోస్ట్ చేస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారంటూ ద్వందార్థం వచ్చేలా రాసుకొచ్చారు. తనపై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇదంతా బీఆర్ఎస్ పని అని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళనని కూడా చూడకుండా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కవిత జైల్లో ఉన్నప్పుడు తాము ఇలాగే ట్రోలింగ్ చేశామని నిలదీశారు. మహిళలంటే కేటీఆర్ కు మొదటి నుంచి చులకన భావమేనని ఆరోపించారు. ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోని మంత్రి కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్ మీద హరీష్ రావు స్పందించారు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. కొండా సురేఖ గారికి కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేను చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చర్చలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందరినీ కోరుతున్నానని ట్విట్టర్ వేదికగా హరీష్ రావు పోస్ట్ చేశారు. అయితే కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్ మీద కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందులో భాగంగానే తెలంగాణ భవన్ను ముట్టడించేందుకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులపై దాడి చేశారు. దీంతో పోలీసులు కల్పించుకొని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. ఇక కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ ఎంపీ రఘునందన్ నాకు ఫోన్ చేసి అక్క నన్ను క్షమించని బాధపడ్డట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక ముందు తప్పుడు పోస్టులు పెడితే బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.